మిరాయి మూవీలో రాముడిగా ఒక స్టార్ హీరో మీరు గుర్తుపట్టారా? ఖచ్చితంగా తను ఎవరో కామెంట్ చేయండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. లేదు లేదు ఆ స్టార్ హీరోని అంటూ కూడా కొంతమంది చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే మిరాయి మరి ఇక్కడ తేజ సజ్జా గారు హనుమాన్ మూవీతోని ఎంత మంచి హిట్ కొట్టారో, ఎంత మంచి స్థానాన్ని గుర్తింపును సాధించుకున్నారో అందరికీ తెలిసిందే. సో మరి ఇప్పుడు రాబోయే ఈ మిరాయి మూవీ కూడా ఖచ్చితంగా అంతకన్నా డబుల్గా హిట్ కొడతాడు. సో అంత థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ హనుమాన్ మూవీ అంటే ఓన్లీ డివోషనల్గా చాలా అద్భుతంగా చూపించారు. అక్కడ కూడా హనుమంతుడి పాత్ర కూడా తను ఏ హీరో చేశాడు, ఎవరు చేశారని కాకుండా మనకు అంటే మనం ఊహించుకునే విధంగా అరే హనుమంతుడు అంటే ఈ విధంగానే ఉంటాడేమో అంటే అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఇందులో యాక్షన్ ఉంటుంది, డివోషనల్ ఉంటుంది, థ్రిల్లింగ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఒక డివోషనల్ మూవీని తీసుకొస్తేనే అంత మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి తేజ సజ్జా ఇప్పుడు ఇక్కడ డివోషనల్ కానీ, థ్రిల్లింగ్ కానీ, యాక్షన్ కానీ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఇందులో జటాయు పక్షి కనిపిస్తుంది, శ్రీరాముడి పాత్ర కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏమైనా రామాయణానికి ఇంటర్ మ్యాచ్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి కూడా రకరకాల చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా పక్కన పెడితే మెయిన్గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఈ మిరాయి అంటే రీసెంట్గా ట్రైలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ రాముడి పాత్ర అంటే మొహం కనిపించినట్టు చిన్న ఐ కానీ, హెయిర్ కానీ కనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఫేస్ రివీల్ కాలేదు. సో మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మహేష్ బాబు గారు నటించారు రాముడి పాత్రలో మిరాయి సినిమాలో అని చెప్పేసి చాలామంది అంటే ఎక్కువ మంది ఒక 100లో 70-60% పీపుల్ అనుకుంటున్నారు. లేదు రామ్ చరణ్ అని చెప్పేసి కొంతమంది అంటే వాళ్ళ అభిమానులు ఏ హీరో అభిమానులు ఉంటే వాళ్ళు మా హీరోని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా లాస్ట్గా సోను సూద్ గారు కూడా ఇక్కడ రాముడి పాత్ర చేశారు, కొంచెం ఫేస్ కట్ అదే విధంగా అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఏదేమైనప్పటికీ మరి వీళ్ళందరూ అనుకుంటున్నట్టు మహేష్ బాబు గారా, సోను సూద్ గారా, రామ్ చరణ్ గారా వీళ్ళందరూ ఎవరు కూడా కాదు. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకోసమని చాలా న్యాచురాలిటీకి దగ్గరగా కనిపిస్తుంది ఈ యొక్క క్యారెక్టర్. అది ఏఐ క్రియేటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి కూడా మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాముడి పాత్ర ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తారంటే కంప్లీట్గా రాజమౌళి గారి సినిమాలో బిజీగా ఉన్నారు. మనందరికీ తెలిసిందే రాజమౌళి గారు సినిమా తీస్తున్నారంటే ఇంకా ఆ హీరో ఇంకా ఏ సినిమాలో కానీ ఏ క్యారెక్టర్ కూడా చేయాల్సినటువంటి ఛాన్స్ వాళ్ళకు ఉండదు. అండ్ ఇక్కడ రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో షూటింగ్ చాలా బిజీగా ఉన్నారు. అదేవిధంగా సోను సూద్ గారు అంటే ఇక్కడ ఆయన కూడా పలు సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. సో ఏ ప్రకారం చూసుకున్నా కూడా ఏ హీరో కూడా ఈ యొక్క పాత్ర చేసినట్టు మనకు హింట్లు మాత్రం కనిపించట్లేదు. ఒకవేళ నిజంగానే హీరో ఎవరైనా స్టార్ హీరో రాముడి పాత్ర చేస్తుంటే ఖచ్చితంగా ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సినిమాలోనే రివీల్ అవుతుంది. సెప్టెంబర్ 12th అయితే ఈ సినిమా 5 భాషలో రిలీజ్ కాబోతుంది. సో ఖచ్చితంగా తేజ సజ్జా గారు మిరాయి సినిమాతోని మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఈగర్గా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.